ఈ లెసన్లో మనం ఫార్ములా టూల్ బార్లో గల ఫంక్షన్స్ ఆప్షన్ ఉపయోగించి యావరేజ్, మోడ్, మీడియన్ మరియు కోరిలేషన్ వంటివి క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం చూస్తున్న వర్క్షీట్లో ఇవ్వబడిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ రికార్డుకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేయబడిన సెల్స్కు దగ్గరగా ఏ సెల్లో అయితే మనం యావరేజ్ వాల్యూని ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ను సెలెక్ట్ చేసి ఫార్ములా టూల్ బార్లోని ఫంక్షన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన ఫంక్షన్స్ డైలాగ్ బాక్స్ లో కేటగిరీ అని ఉన్న చోట స్టాటిస్టికల్ ను సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఏ ఫంక్షన్ అని ఉన్న చోట యావరేజ్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు యావరేజ్ అని ఉన్న చోట నెంబర్ 1, నెంబర్ 2 అని నెంబర్ బాక్సెస్ డిస్ప్లే అవుతాయి. ఈ నెంబర్ బాక్సులలో నెంబర్స్ ను మనం మాన్యువల్ గా టైప్ చేయవచ్చు లేదా వర్క్షీట్ లోని దత్తాంశాన్ని సెలెక్ట్ చేసి ఆ నెంబర్ యొక్క రేంజ్ ను మనం ఎంటర్ చేయవచ్చు. ఉదాహరణకి మన స్టూడెంట్స్ రికార్డులోని మొదటి రికార్డ్ రమణి అని ఉన్న చోట ఇక్కడ ఉన్న ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్, జీకే మార్కులను మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అని అనుకున్నాం. నెంబర్ 1 లో 35 మార్క్స్, హిందీ 24, సైన్స్ 14, మ్యాథ్స్ 45, సోషల్ 23, జీకే 45. ఈ విధంగా మాన్యువల్ గా ఏ సంఖ్యలకైతే మనం సగటును క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ సంఖ్యలను ఈ నెంబర్ అని ఉన్న బాక్సుల్లో ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేసినప్పుడు ఈ సంఖ్యలోకి యావరేజ్ వాల్యూను మనం హైలైట్ చేసుకున్న సెల్లో పొందగలుగుతాము. అదేవిధంగా సంఖ్యలను మాన్యువల్ గా ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా మౌస్ ఉపయోగించి డేటాబేస్లోని సంఖ్యలను సెలెక్ట్ చేయడం ద్వారా కూడా పొందవచ్చు. ఇది ఎలాగంటే ఫంక్షన్ బాక్స్ లో యావరేజ్ ఫంక్షన్ సెలెక్ట్ చేసి నెంబర్ అని ఉన్న చోట ఈ చివర గల చిన్న ఐకాన్ ప్రెస్ చేసి మౌస్ తో డేటాబేస్ లో మనం ఏ సంఖ్యలకు సగటు కట్టాలనుకుంటున్నామో దానిని సెలెక్ట్ చేసి మరలా ఈ ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్ బాక్స్ లోని కుడివైపు గల ఈ చిన్ని ఐకాన్ ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు నెంబర్ 1 అని ఉన్న చోట మనం మనకు కావలసిన రేంజ్ ను సెలెక్ట్ చేయడం గమనించవచ్చు. ఈ నెంబర్ 1 అని ఉన్న చోట C10 నుండి H10 వరకు ఉన్న సెల్స్ లో సంఖ్యలన్నీ సెలెక్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఓకే బటన్ పై క్లిక్ చేసినప్పుడు ఈ సగటు వాల్యూను మనం హైలైట్ చేయబడిన సెల్లో పొందగలుగుతాము. ఈ విధంగా ఒక రికార్డు యొక్క యావరేజ్ ను క్యాలిక్యులేట్ చేసినప్పుడు మిగిలిన రికార్డ్స్ యొక్క యావరేజ్ ను క్యాలిక్యులేట్ చేయడానికి మొత్తం ప్రొసీజర్ ను రిపీట్ చేయవలసిన అవసరం లేకుండా ఈ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయబడిన సెల్ కు కుడివైపు చివర కార్నర్ లో మౌస్ ను క్లిక్ చేసి పట్టుకొని కిందికి డ్రాగ్ చేసినప్పుడు ఆ ఫార్ములా మిగిలిన రికార్డ్స్ కి కూడా అప్లై అయ్యి వాటి వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఏదైనా ఒక సెల్ లో ఒక ఫార్ములాను అప్లై చేసినప్పుడు ఆ సెల్ ను కిందికి డ్రాగ్ చేయడం ద్వారా మిగిలిన సెల్స్ కి కూడా ఆ ఫార్ములాను మనం అప్లై చేయవచ్చు.